పట్టపగలే కరీంనగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 7గురు దొంగలు జ్యువెలరీ షాపులో వెళ్లి భయభ్రాంతులకు గురిచేసి కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో చాలా మంది గాయపడ్డారు. మరి దీనికి సంబంధించినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దొంగలు ఇంట్లో ఎవరు లేనప్పుడు చూసి దొంగతనం చేస్తుంటారు, బీరువాలు దోచుకెళ్తుంటారు. పట్టపగలే దొంగతనాలు జరుగుతుంటాయి ఇళ్లలో. అట్లాగే వెహికల్లో వెళ్తున్నప్పుడు కూడా దొంగతనాలు జరుగుతుంటాయి, దారి దోపిడీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కరీంనగర్లో ఒక జ్యువెలరీ షాపులో జరిగినటువంటి ఘటన పోలీసులకు సవాల్ విసురుతుంది. రాష్ట్ర నూతన డీజీపీగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎవరైతే సివి ఆనంద్ ఉన్నాడో ఆయనకు సవాల్ విసురుతూ చేసిన ఘటనగా మనం అభివర్ణించవచ్చు. ఒకసారి చూద్దాం. మరి పోలీస్ యావత్ కరీంనగర్ పోలీసులకే సవాలుగా మారినటువంటి ఘటన ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏ జ్యువెలరీ షాపులు జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణంలో మిట్ట మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలో అందరూ చూస్తుండగానే ఒక జ్యువెలరీ షాపుకు దొంగలు వచ్చి బీభత్సం సృష్టించారు. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ పట్టణంలో జరిగింది. జ్యోతినగర్ లో ఉండేటువంటి పిఎంజే అనేటువంటి జ్యువెలరీ షాపులో జరిగినటువంటి ఘటన. పొద్దున్నే ఉదయం 10 గంటలకు షాపు తీసే సమయానికి షాప్ తీశారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. షాప్ తీసే సమయానికి సరిగ్గా ఏడుగురు మంది ఆ జ్యువెలరీ షాపులోకి ఎంట్రీ అయ్యారు. సిబ్బంది అంతా కూడా లాకర్ లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసుకొని డిస్ప్లే చేయడానికి వస్తున్నారు. డిస్ప్లే పెడుతుండగా లోపలికి ఎంటర్ అయినటువంటి దొంగలు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు ఆ సిబ్బంది మీద. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అట్లాగే సిబ్బంది ఈ దొంగలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ సుమారు దోపిడీ దొంగల మధ్య ఈ సిబ్బంది సెక్యూరిటీ గార్డు మధ్య తోపులాట 20 నిమిషాల వరకు జరిగింది. ఆ తోపులాటలో సిబ్బందిపై ఈ దుండగులు కాల్పులు కూడా జరిపారు. కాల్పులు జరపడమే కాదు, అందులో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఆభరణాలు కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆ జ్యువెలరీ షాపుకు సంబంధించినటువంటి సిబ్బందికి 4గురికి గాయాలు అయినాయి. వీరిలో ఒకరి బాడీలోకి బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా ఆయన ఆరోగ్యానికి సమాచారం మనకి ఇంకా క్లారిటీ లేదు. విషమంగా ఉందనేటువంటిది వైద్యులు చెప్తున్నారంట. మిగతా ముగ్గురు, మొత్తం 4గురు గాయపడ్డారు. దాంట్లో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది, ఇంకా మిగతా ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం లేదు ఆ ముగ్గురికి. వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు తమ బృందంతో ఆ సిచ్యుయేషన్ ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 2 బుల్లెట్లను, అంటే దాదాపు 20 నిమిషాలు జరిగినటువంటి ఆ తోపులాట తర్వాత జరిగిన కాల్పులలో ఏదైతే బుల్లెట్స్ ఉంటాయో అక్కడ 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఎలా జరిగింది, జరగడానికి కారణాలేంటి, ఆ దోపిడీ దొంగలు ఎవరు, వాళ్ళని గుర్తించే ప్రయత్నం అన్ని కూడా పోలీసులు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఆ షాపులో, జ్యువెలరీ షాపులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను, అట్లాగే ఆ ఘటన షాప్ ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నిటిని కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవైపు తెలిసిన వాళ్ళ పనేనా, లేదంటే అంతర్రాష్ట్ర దొంగల ముఠ ఏమైనా వచ్చి ఈ పరిస్థితిని ఇట్లా చేశారా, కాల్పులు చేశారా దుండగులు? పట్టపగలే అందరూ ఉన్నటువంటి టైంలోనే కాల్పులు చేయడం ఏంటి పోలీసులకు పెను సంచలనంగా మారింది. మొత్తం మీద ఈ ఘటనలో దోపిడీ దొంగలు 30 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తా ఉంది. 30 రౌండ్లు కాల్పులు జరిపితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అట్లాగే గార్డ్స్ అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో తెలియలేక చాలా రకాల ఇబ్బంది పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు. అయితే ఈ ఘటన జరగడానికి ముందే ఆ షాపుకు సంబంధించినటువంటి ఆ జ్యువెలరీ షాపులో ఎవరెవరు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక్కోవడం కోసం దోపిడీ దొంగలు రెక్కీ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తంగా ఈ ఘటనలో బంగారం ఎంత మేరకు పోయింది అనేటువంటిది ఇంకా క్లారిటీ తెలియాల్సి ఉంది. ఆ బంగారం షాపుకు సంబంధించినటువంటి యజమానులు పోలీసులు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్లో ఎంత బంగారం ఉందో తెలియాల్సి ఉంది. దుండగుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడారు. అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సిపి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బృందాలుగా ఏర్పాటు చేసిరట. ఆ బృందాలు ఈ దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దోపిడీ దొంగల్లో అందరు దొంగలే. ఆ దొంగల్లో కూడా ఒకరు హనుమాన్ మాల వేసుకొని వచ్చిండట. అంటే దొంగల్లో కూడా
హనుమాన్ మాల వేసుకొని దొంగతనానికి వచ్చినట్ట. ఇది కొంత అందరికి పడరాని విషయంగా మనకు కనబడతా ఉంది. అంటే మాల వేస్తే అంత నిష్ఠురంగా ఉండాలి, దొంగతనం చేయడం ఏంటనేటువంటి గుసగుసలు వినబడుతున్నాయి. చూద్దాం, పోలీసులు చాకచక్యంగా ఈ కాల్పుల ఘటనను ఛేదించి ఎంత బంగారం పోయిందో దొంగలను పట్టుకుంటారా? కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిపి ఆనంద్కి ఇది సవాలుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.